ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం, విజయవాడ కృష్ణలంక సిఐ నాగరాజుని అరెస్ట్ చేసినటువంటి విధానం మనందరికీ తెలుసు. సో ఈరోజు 3 రోజుల నుంచి చూస్తుండగా ఈరోజు అరెస్ట్ చేశారు. సాయి కృష్ణ యొక్క కేసులో ఆయనని లాకప్ డెప్త్ కింద అరెస్ట్ చేశారు. బట్ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే, ఆయనను అరెస్ట్ చేస్తున్నప్పుడు బయట జనాలందరూ కూడా నినాదాలు చెప్తూ ఉన్నారు, ఆయనని అరెస్ట్ చేయొద్దు అంటూ. అంటే ఇప్పుడు ఈయనని చంపేశాడనే వార్త నిజమంటారా, లేదు అంటే ఈయన ఉండటం వల్లనే ఆ యొక్క కృష్ణలంకకు సంబంధించినటువంటి బ్లేడ్ బాబులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సైలెంట్గా ఉన్నటువంటి సీను ఇప్పుడు మళ్ళీ వచ్చిందా అనే ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవచ్చు అంటారు. అసలు దీన్ని ఏ కోణంలో ఆలోచించాలంటారు? ఇది సిఐ నాగరాజు సమర్థత విషయం కాదు ఇక్కడ పాయింట్. అతను విధి నిర్వహణలో చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళాడు అన్నది పాయింట్. ఇది ప్రజలకు ఎలా కన్వే అయింది వేరే విషయం. అతను చట్టానికి అతీతంగా వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మనలాంటి వాళ్ళని కూడా ఒక అసాంఘికకరమైన వ్యవహారము రాత్రికి రాత్రే జరగదు, రాత్రికి రాత్రే రూపు మాసిపోదు. అవును. ఇప్పుడు ఈ దొంగతనాలు, ఈ దొమ్మీలు, దోపిడీలు, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు ఇవన్నీ ఒక్కరోజు వచ్చినాయి కాదు. ఒక్క రోజులో ఒక్క సిఐ వల్ల పోయేవి కూడా కాదు. ఇవి వ్యవస్థీకృత నేరాలు. ఈ వ్యవస్థీకృత నేరాలని ఎలా అరికట్టాలి అనేది ఒక సమిష్టి కృషిలో భాగం. అలా చూడాల్సిందే తప్పితే ఒక నాగరాజు వల్లే ఇదంతా జరుగుతుంది, లేదు ఒక సాయికృష్ణ వల్లే ఇదంతా జరిగింది, ఇవన్నీ మాట్లాడుకోవటం అమాయకత్వం. ఒక రకంగా జనాలు చాలా అమాయకంగా ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు ఈ నాగరాజు యొక్క ఒక ముఖం ఏంటి, ఈ రౌడీల్ని, ఈ దొమ్మీలు చేసే వాళ్ళని, ఈ బ్లేడ్ బ్యాచ్ని, వీళ్ళందరినీ భయపెట్టి వాళ్ళు నేరం చేయకుండా ఆపడం ఒక ముఖం. ఇంకొక ముఖం ఏంటి, అవినీతిగా విపరీతంగా డబ్బులు సంపాదించడం. ఇప్పుడు అతని ఆస్తులు 200 కోట్లుగా ఒక అంచనాకు వచ్చారు. 200 కోట్లు ఎట్లా సంపాదిస్తాడు అంటే, ఇప్పుడు ఈ చిన్నపాటి నేరాలు చేసే వాళ్ళని, లేకపోతే సాయికృష్ణ 23 నేరాల్లో ఉండుండొచ్చు, 23 కేసులు ఉండుండొచ్చు అతని మీద. అందరి మీద 23, 22 ఉండవు కదా. ఇలా సంఘ విద్రోహ శక్తులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళడం ఒక ముఖం. ఇంకొక ముఖం ఏంటి, అతను చాలా బాగా చేస్తున్నాడు, సమర్థుడు అని అనిపించుకోవటం ఇంకొక ముఖం. ఇన్ని ముఖాలు ఉన్నాయి అతనికి. ఈ ముఖంలో ఆయన సమర్థుడు కాబట్టి ఆయన చేసిన ముందు 2 తప్పులు చెల్లుబాటు అయిపోతాయంటే కుదరదు కదా. ఇంకో వార్త ఏం వినిపిస్తుందంటే మేడం, ఇందులో మే 1 నుంచి జూన్ 1 వరకు ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని మాయం చేయడం, అందులో 2 రోజులు మాత్రమే ఉండు. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే అది టెక్నికల్ ఇష్యూ అయి ఉండొచ్చు అనేది. దీన్ని ఏ కోణంలో ఆలోచించారు? నిజంగానే టెక్నికల్ ఇష్యూ అయితే అందులో 2 రోజులే పనిచేస్తాయి అంటారా? టెక్నికల్ ఇష్యూ వస్తే దాన్ని సెట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఖచ్చితంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్. అవును. ఆ అడ్మిన్ అని ఉంటారు అక్కడ. అడ్మిన్ది బాధ్యత. ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంటాడు. సిఐ కూడా అన్నీ చూసుకోడు. కాకపోతే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు అడ్మిన్ సరిగా చేశాడా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత సిఐ మీద ఉండొచ్చు, లేదంటే మిగతా ఎస్ఐల మీద ఉండొచ్చు. కానీ 1 రోజుల పాటు ఒక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ పనిచేయకపోవటం అనేది జరిగే పని కాదు, కావాలని చేస్తే తప్పితే. ఇప్పుడు ఒక పూట పనిచేయలేదు, 2వ పూట పనిచేయలేదు, 3వ పూట పనిచేయాల్సిందేగా. పనిచేయనంటే ఎట్లా కుదురుద్ది సీసీటీవీకి? ఖచ్చితంగా పనిచేయాల్సిందే. ఎందుకు పనిచేయలేదు అంటే ఒకటే కారణం ఇక్కడ ఏంటి అంటే, కావాలని వాళ్ళు ఆపారు. అంతకంటే వేరే రీజన్ ఏమీ లేదు. కావాలని ఆపటం తప్పితే వేరే రీజన్ లేదు. ఇప్పుడు కావాలని ఎందుకు ఆపారు? ఆ టైంలో వీళ్ళు ఏదో నేరాలు ఘోరాలు చేయదలుచుకుని ఆపారు. అందుకని సీసీటీవీలో ఏమీ నమోదు కాలేదు కాబట్టి నేను నేరం చేయలేదు అంటే కుదరదు. ఇప్పుడు ఈ మాట హైకోర్టులో చెప్పాలా 29వ తారీఖు. సాయికృష్ణ అదృశ్యం గురించి ఉన్నాడా లేదా, ఉంటే చూపించాలి, లేదు చచ్చిపోయాడు అంటే చచ్చిపోయాడని చెప్పాలి, లేదు మాకు ఇంకా సమయం కావాలి, మేము ఇంకొంచెం వెతికి పట్టుకుంటాము అంటే అదైనా తీసుకోవాలి, ఎక్స్టెండ్ అని అడగాలి, టైం అడగాలి. ఇట్లా ఏదో ఒకటి అడగాలి. ఇప్పుడు ఇట్లా ఏదో ఒకటి అడగాలి అంటే మరి ఇతను నాగరాజు సరిగా సమాధానం చెప్పట్లా. చెప్పేవాడైతే ఈ పాటికి ఉన్నతాధికారులు అడగకుండా ఉండరు. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు.
చేసి కూర్చోబెట్టి విచారణ చేస్తారు. ఏంటి చెప్పు, ఏం చేసావు సాయికృష్ణ అంటే చెప్పక తప్పదు. ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే రాష్ట్ర ప్రభుత్వం పరువు ప్రతిష్టలకు కూడా సంబంధించిన విషయం అయింది. ఇది ఒక రకంగా ప్రతిపక్షాలకు కూడా ఒక ఆహారం మేత వేసినట్టు అయింది. వాళ్ళు ప్రతిపక్షం అన్నాక ఆ మాత్రం చేయకపోతే ఎట్లా, వాళ్ళు అడిగితే ఇంక వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా. ఈ మరి నాగరాజు అనేవాడు బాగా వేళ్ళూనికి పోయి ఉన్నాడు, అయినా కానీ వాడిని పీకాల్సిందే తప్పదు. ఓ పక్క నుంచి ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుంది. అయినా సరే మరి ఈ ప్రజల్ని నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడు ఇతను చంపిన వాళ్ళల్లో కానీ చంపాలనుకుంటున్న వాళ్ళల్లో కానీ మీ అబ్బాయో మీ అమ్మాయో ఉంటే ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకోరు. ఇవాళ ఏ ఇంట్లో పిల్లలు 100% పర్ఫెక్ట్గా ఉన్నారు? అంటే ఏదైతే మైనర్ బాలిక విషయంలో చేశాడో, అంటే ఆ పైన అఘాయిత్యం చేయటం వల్ల వాళ్ళ తండ్రి సూసైడ్ చేసుకున్నాడు, ఇవేవి కనిపించట్లేదా? ఓ నిందితుడే కదా చనిపోయింది, ఒకవేళ ఆ కోణంలో ఉన్న ఈయన గ్రేటే కదా, హీరో కదా అనే విధంగా మాట్లాడుతున్నారు మేడం. కాదు, ఇతన్ని చేయాల్సింది ఏంటంటే నాగరాజు ఈ నేరాలన్నీ చేశాడు కాబట్టి ఈ నేరాలు చేసిన దీంట్లో అతనికి పైన ఛార్జ్ షీట్ వేసి కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఫస్ట్ ఎఫ్ఐఆర్ వేసి అతన్ని రిమాండ్కి పంపించాలి. మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. మ్యాజిస్ట్రేట్ 14 days రిమాండ్కి ఇస్తాడు. ఆ తర్వాత ఇతనికి బెయిల్ ఇప్పించే వాళ్ళు ఉంటే బెయిల్ ఇప్పిస్తారు, లేకపోతే కూర్చుంటాడు అక్కడే అండర్ ట్రయల్ ఖైదీగా కూర్చుంటాడు జైల్లో. వీళ్ళు ఛార్జ్ షీట్ వేస్తారు, అది ట్రయల్కి రావాలి. ట్రయల్కి వచ్చిన తర్వాత నిరూపించుకోగలగాలి, అప్పుడు అతనికి శిక్ష పడుతుంది. ఇదంతా చాలా టైం అయిపోద్ది, మేము వెయిట్ చేయలేము అంటారు. అట్లా కుదరదు. ఇది చట్టం ప్రకారమే వెళ్ళాలి. మీకు నచ్చినా మీకు నచ్చకపోయినా. అందుకే నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను, ఎవరైతే అక్కడికి వచ్చారో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కావచ్చు, మీ ఇంట్లో మీ అబ్బాయే పోలీస్ స్టేషన్కి వస్తే అలా ఒక సిఐ చంపేస్తే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఏదైనా నొప్పి మన వరకు వచ్చేవరకే, మన ఇంట్లోకి నీళ్ళు వచ్చేవరకే. ఒక సిఐ అతను చెయ్యాల్సింది ఏంటి? అతను రూల్ బుక్ ప్రకారం వెళ్ళాల్సిందే. దీనికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, దాని ప్రకారం వెళ్ళాల్సిందే. చట్టాన్ని ప్రజలు చేతిలోకి తీసుకుంటానికి లేదు, పోలీసులు తీసుకోవటానికి వీల్లేదు. ప్రజలన్నా తెలియక తీసుకున్నారనుకోవచ్చు, పోలీసులకు చట్టం తెలుసు కదా, ఖచ్చితంగా ప్రతి పాయింట్ పిన్ టు పిన్ తెలుసు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎట్లా తీసుకుంటారు, ఎట్లా చేస్తారు? చేయకూడదు కదా. అందుకని మరి మీరు ఇంకోటి కూడా చెప్పండి. ఇప్పుడు ఇతను అక్రమ ఆస్తులు 200 కోట్లు ఉన్నాయి అంటున్నారు. 200 కోట్లు ఉన్నాడు, ఒక పోనీ 20 కేసులే ఉన్నాయి అతని మీద. అతను చంపే హక్కు ఉందా? లేదు. నైతికంగా మాట్లాడుకుందాం, కాసేపు చట్టాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఇతను 200 కోట్లు సంపాదించడం వెనక ఏ దుర్మార్గాలు, ఏ దౌర్జన్యాలు, ఏ కుట్రలు ఏమీ చేయకుండా, ఏ దుర్మార్గులకి సహకరించకుండా, ఏ వ్యాపారస్తులకి సహకరించకుండా ఇతనికి ఇన్ని డబ్బులు వచ్చాయా? మరి అలాంటప్పుడు ఇతను ఎన్నిసార్లు చంపానా ఆ లెక్కన అనుకుంటే? ఏ చిన్న రూపాయైనా ఆడి కష్టాన్ని తీసుకున్నట్టే కదా మేడం. అంతే కదా. ఇప్పుడు వీడికి ఖరీదైన ఇళ్ళు, హ్యాచరీస్, కార్లు, మళ్ళీ రొయ్యలకి చేపలకి ఫీడింగ్ ఇచ్చే ఫీడ్ కంపెనీలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? మళ్ళీ ఎన్ని చాలనట్టు లిక్కర్ దందాలో, లిక్కర్ సిండికేట్లో ఉన్నాడంట. ఎక్కడి నుంచి వస్తాయండి ఇవన్నీ? ఒక సిఐకి ఇన్ని ఆస్తులు వచ్చే అవకాశం ఉందా? లేదు. అందుకని ఏంటి అంటే అతను చేసే పనులని కప్పిపుచ్చుకోవటం కోసం, తన అవినీతి పనులు కప్పిపుచ్చుకోవటం కోసం ఇలా తాడు బంగురు లేని వాళ్ళు, లేదు అనుకుంటే ఈ నిస్సహాయులైన యువత ఎవరైతే ఉంటారో అట్లాంటి వాళ్ళని, అంటే వాళ్ళని వెనకేసుకురావట్లా, వాళ్ళ స్వరూపం అది. దాన్ని నువ్వు చేయాల్సిన పద్ధతిలో చేయకోకుండా నీకు నచ్చినట్టు నువ్వు చేసేసుకుని ఈ జనాలు నా వెనకుంటారు కదా అని అనుకోవటం ఎంతవరకు కరెక్ట్? అందుకని నాగరాజు ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్షించాల్సిందే. నాగరాజుని ఇప్పుడు అసలు ముందు ఈ 29వ తారీఖు కోర్టుకి ఏం చెప్తాడు నాగరాజు అనేది ఒక పాయింట్. తర్వాత ఆ 200 కోట్ల గురించి ఏం చెప్తాడు. అలాగే ఇంకొక అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు, పదే స్టేషన్కి పిలిచి ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి వీడియో రికార్డ్ చేసి మరీ చచ్చిపోయాడు. అంతలా చందు, ఇలా ఎలా కుదురుతుంది అసలు చెప్పండి? నువ్వు ఏ స్థాయిలో టార్చర్ పెట్టుంటావు? నన్ను చంపిన పర్లేదు, నిజం చెప్పేస్తాను అని ఆయన ఇన్స్టాగ్రామ్ లో దాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. మరి ఇది కరెక్టా?
అందుకని ఏ రకంగా చూసినా నాగరాజు లాంటి వాళ్ళు చట్టాలని తన గుప్పెట్లో పెట్టుకొని అధర్మానికి కొమ్ముగాస్తా తన చట్టాన్ని ఇలా దుర్వినియోగపరచడం అంటారు దీన్ని, ఇలా చేసే వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ముందు అసలు ఈ సాయికృష్ణ ఏంటి అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక ప్రభుత్వం కూడా ఏంటి అంటే నేను ఇంకెక్కువ కాలం అరెస్ట్ చేయకుండా ఉంటే గనక ప్రభుత్వానికి చెడు పేరు వచ్చేలాగా ఉంది అనే ఒక భయంతో చేశారు వాళ్ళు. మరి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో ఎవరు ఇతనికి సహకరిస్తున్నారు, ఎవరు అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఇతని వెనక ఎవరున్నారు అనేది కూడా తేలాల్సిన అవసరం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.